మనం జాతీయ స్థాయిలో ఒక రెండు పార్టీల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఒకటి కాంగ్రెస్ పార్టీ, ఒకటి బీజేపీ పార్టీ అని మనం అనుకుందాం. అది పార్టీ లేదు గీటీ లేదు, కానీ ఏమన్నా ఉంటే అనుకుందాం దయచేసి. వాళ్ళు పాపం గాంధీలు వాళ్ళు వీళ్ళు కలిసి టోపీలు పెట్టుకున్న వాళ్ళంతా పాపం వాళ్ళు ఒకటి గాంధీలు కలిసి కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నాడు. ఈ కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అడ్డగాడిద ఉట్టి అది గాడిద పార్టీగా మార్చినటువంటి సందర్భం మనకు కనబడతా ఉన్నది. అది నేను ఎందుకు ఈ విషయం గుర్తు చేస్తున్నా అంటే, ప్రజలంతా పండగలాగా జరుపుకుంటా ఉంటే పాపం గాంధీ పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీని ఒక గాడిదల పార్టీగా మార్చి గాడిద కొడుకుల చేత వాళ్ళు పండుగ చేసుకున్నటువంటి సందర్భం మనకు కనబడుతున్న విషయాన్ని దయచేసి మనము ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా మనకు ఉన్నది. నేను 100% మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ అనుకుందుంటి, కానీ ఇలా అది గాడిదల పార్టీ అయిపోయింది. మనం అది గుర్తుపెట్టుకోవాలి. అది గాడిదల పార్టీ, దానికి గడ్డి కూడా పెట్టద్దు. మనం అది కూడా గుర్తుపెట్టుకోవాలి దయచేసి. ఇంకొక పార్టీ మనకు ఉన్నది. ఇందాక పెద్దలు మాట్లాడి వాస్తవంగా బీజేపీ పార్టీ ఎవడు ఉంటుంది అంటే వాళ్ళు ఎవరికి ఏమంటుంది, అసలు వాళ్ళకి పరిచయాలు కూడా ఉండదు. ఎవడు ఎక్కడి నుంచో వస్తాడో తెలియదు, ఏం మాట్లాడి పీకుతాడో తెలియదు. వీంది వానికి భాష రాదు, వాంది వీనికి భాష రాదు. ఇప్పుడు మన బండి భాష ఎవరికి నచ్చడా, ఎవరికి రాదు, వీడు ఏం మాట్లాడుతుందో కూడా తెలియదు. నాకు కూడా ఎట్లా అంటే చిన్నప్పుడు నాకు ఒకటి గుర్తొస్తూ ఉన్నది. నాకు కూడా నేను ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత ఒక రోజు నా చిన్నప్పుడు దోస్తు వచ్చింది. నాకు 3వ తరగతి దోస్తు అట, హాస్టల్లో కలిసి చదువుకున్నమాట మేము. నాకు తెలియదు. అయితే ఒక రోజు గిట్లనే పోయినా మంచిగా ముంగట గన్మేలు పోతున్నారు, వెనకనే టీక్ టాక్ నేను వస్తా ఉన్నా. అరే వీడు పెద్దోడు అయిపోయింది కదా, నన్ను గుర్తుపడతలేడు. ఏదైనా వచ్చి నా ముంగటికి ఖచ్చితంగా మొక్కలో ముఖం పెట్టిండు. అరే ఏందే మొక్కలో ముఖం పెట్టినావు అంటే, జర గట్టిగా చూడన్నాను అన్నాడు. చూసి అట్లే చూస్తా ఉన్నా. ఇక సప్పుడు చేయకుండా ఇజ్జత్ పోతుందని బాగున్నా అవే అన్న పుసుకున్నా. అది అనుకున్నా అయిపోయింది నా పని. ఇక బాగున్నా అన్నాడు కదా అని చెప్పేసి అన్న నన్ను గుర్తుపడుతున్నా అవే అన్నాడు. నిన్ను గుర్తుపట్టనా, గట్టిగా 3 సార్లు అనుకున్నా పటా 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 పటా. నిజంగానే గుర్తుపడుతున్నాడు. అవ్వతోడని ఒట్టి పెట్టుకున్నాను అమ్మతోడిగా. మన అరవింద్ గుండు లెక్క ఆయనతో ఒట్టు కూడా పెట్టినాయి నేను. అరే అమ్మ అయితే గుర్తు అమ్మతోడా అయితే నా పేరు ఎంతో చెప్పమన్నాడు. అబ్బా దెబ్బ పడ్డది రాని అమ్మ. ఈ మాట అనుకున్న పుష్కనే ఎందుకనే చెప్తా అంటే అటు నీళ్లు మింగుతా ఉంటే ఈ పేరు చెప్పుకోవడానికి కోసము కనీసం ఇది ఏ ఊరో తెలుస్తానన్నా పేరు యాదకి వస్తుందని చెప్పేసి, అన్న నువ్వు యాడ్ నుంచి వచ్చినవే అన్న, పలానా ఊరు నుంచి వస్తున్నాని చెప్పి. యాడ్ నుంచి వచ్చినవే అన్న, నేను గాన్ నుంచి వచ్చిన అన్నాడు. వాడు నాకన్నా తెలివిగాలోడు ఉన్నాడు. నువ్వు యాడ్ నుంచి వచ్చినావంటే ఆయన గాన్ నుంచి వచ్చిండట. మరి ఏం చెప్తున్నావే అన్న, ఇంకేమున్నదేనే గదే చెప్తున్నా అంటున్నాడు. పని పేరు అన్న చెప్తలేడు, ఇట్లా నన్ను యాదికి వస్తాడని. నేను గదే చెప్తున్నాను అంటే. మళ్ళీ యాడికి పోతున్నావే అన్న, ఇంకేదైనా గాడికే పోతున్నా అన్నాడు. అంటే వాడు నాకు తెలియదు, నేను వాడు తెలియదు, కథమై పీకింది. ఆయన ఏమనుకుంటే నన్ను మంచిగా చూసుకున్నాను, ఆయన అనుకుంటున్నాను నేను గుర్తు. భారతీయ జనతా పార్టీ పరిస్థితి కూడా కదా, ఎవరికి తెలియదు. ఏమంటే అబ్బా వీడు గుజరాత్ ఏం మాట్లాడుతుండో తెలియదు, ఉత్తరప్రదేశ్ అబ్బాయి ఇదొక కథ గందరగోళ పార్టీ. హంగట్లా ఎవరిని కుట్టినవరా అంటే గట్లున్నది కథ వాళ్ళది. అరే విచిత్రమైన మాటలు కనబడతా ఉంటాయి. మరి ఈ మాటలు చూసుకుంటే గీడ నవ్వుతా ఉన్నారు. గాడ వల్ల నవ్వుల బతుకులు చేయాలి కదా ఊర్లలో. మీద ఏం పార్టీ రానేది, మీరే గీడ నవ్వుడు కాదు, గక్కడ మాట్లాడాలి కదా మీరు. దయచేసి నాకు బాధ అనిపిస్తూ ఉన్నది, దుఃఖం అనిపిస్తూ ఉన్నది. ఎన్ని త్యాగాలు ఉన్నవే ఈ తెలంగాణ నేల మీద. 14 సంవత్సరాలు మా కేటీఆర్ అన్న వచ్చిన తర్వాత అన్ని వదులుకొని వాస్తవంగానే నిజంగా చెప్తా ఉన్నా, మా సిరిసిల్ల నియోజక ప్రజలు జన్మలకు నిజంగా మీరు కేటీఆర్ అన్నకు రుణపడి ఉంటారన్న నేను మాత్రం చెప్తా ఉన్నా. దయచేసి ఇది నా గుండెల నుంచే చెప్తా ఉన్నా, నా హృదయాల నుంచి నేను చెప్తా ఉన్నా. ఇలా సిరిసిల్ల పట్టణం ఏందన్నా, ఒకప్పుడు సిరిసిల్ల అంటే ఉరిశాలలా ఎడ్డింగులేస్తురు వార్తలల్లా, ఎటువైనా కూడా దారపోగులతో దూలాలకు ఉరేసుకున్నటువంటి శవాలు కనబడేటివి. ఇవాళ అట్లాంటి సిరిసిల్లను సిరుల సిల్లగా మార్చినటువంటి చరిత్ర ఇవాళ మా కేటీఆర్ గారు ఉన్నది. ఇలా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నా దగ్గరనే ఇల్లంతకుంట ఒకటి ఉన్నది. ఇలా మేము మిడ్ మానేర్ నా దగ్గరే ఉన్నది, అన్నపూర్ణ ప్రాజెక్టు మా దగ్గర ఉన్నది. ఆకలి చావులతోని మలమలమాడినటువంటి ఈ సిరిసిల్ల నుంచి ఇలా అన్నం పెట్టే జిల్లగా తీర్చిదిద్దినటువంటి చరిత్ర ఇవాళ మన సిరిసిల్లకు ఉన్నది. ఎంత ఆనందం వేసినది. ఇందాక మా రమేష్ అన్న అన్నాడు, ఎర్రజెండా ఉత్తగానే కలవలేదు ఎర్రజెండా. నా రమేష్ అన్న జైన్ అయ్యి రోజున నేనే పాటలు పాడినా ఉత్తగా కదా. ఆ రోజు రమేష్ అన్న నువ్వు వస్తావా రావా అని చెప్పేసి మా రమేష్ అన్న మీద కూడా పాట పాడినా. ఎర్రజెండెత్తుకొని ఎర్ర చొక్కేసుకుంటే ఎరిపెట్లయితాదిరో నీ గుండెంతా నలుపుంటే అని. మాది గుండె నలుపు కాదు, మా గుండెల నిన్న గులాబీ జెండా ఉన్నది అని చెప్పేసేసి మా అన్న తన పదవికి రాజీనామా చేసేసి ఇంట్లో చేరినటువంటి సందర్భం యాద్ చేసుకున్నందుకు అన్న కూడా ధన్యవాదాలు. మిత్రులారా, కార్యకర్తలు అందరూ వాస్తవంగా నేను ఒక ఎమ్మెల్యే కాదు, ఓ కార్యకర్తగా నేను గర్వపడుతున్నానే. ఈ టీఆర్ఎస్ కార్యకర్తగా నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఎంత గౌరవం చెప్పండి మీరు. నేను వాస్తవంగా పొద్దుగా లేచి మీరు అందరు పేపర్లలో చూస్తూ ఉన్నారు. నేను ఒక పల్లెకి వెళ్ళిన 6 గంటలకే వెళ్ళిన. అమ్మ రేపు మీ ఊరికి ఎమ్మెల్యే వస్తాడంటే ఆ చెల్లె ఎగిలివారంగానే లేచి
తానం చేసి దీపాంతులు ముట్టించుకొని బొట్టు తీసుకొచ్చుకొని అన్న ఇట్లా అలికిడి పిట్ట సపడైతే చాలు తలుపులేపి చూస్తుందట అన్న ఎప్పుడొస్తాడో అన్నకి ఎప్పుడు బొట్టు పెట్టాలో మంగళ హారతులు ఇవ్వాలని చెప్పేసి. అంటే ఒక కార్యకర్త ఓ ఎమ్మెల్యే మీ ఇంటికి వస్తున్నామనంటే సుట్టపోడొచ్చినట్టుగా ఇలా స్వాగతిస్తున్నటువంటి తెలంగాణ ప్రజలు ఇలా ఉన్నారు అని అంటే దయచేసి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఆడోడు ఈడోడు మాట్లాడితే ఏం చెప్తురే మీరు అని నేను కూడా మిమ్మల్ని అడగాలి కదా. అరే ఇంత మంచిగా గట్టిగా లేపి అడుగుతూ ఉన్నారు, మరి మీరేం చేస్తారో మనం అడగాలి కదా. ఎందుకు అడుగుతలేమనంటే ఎక్కడో మీలో ఒక చిన్న మోమాటం అనేది మంచిది కాదు మిత్రులారా. ఇవాళ ఈ పార్టీని కాపాడుకోవాలని చెప్పేసి ఇలా కోట్లాది మంది ప్రజల దీవనార్తి ఈ టీఆర్ఎస్ పార్టీలో ఉంది మిత్రులారా. కార్యకర్తలు ఎప్పుడు కూడా నిరుత్సాహపడాల్సినటువంటి అవసరం లేదు. కార్యకర్తకు అవకాశాలు వస్తాయి. దయచేసి నేను అనుకున్నానా గోషిగొంగడి పెట్టుకొని పుడితొక్కడి సత్యరెండు రాజన ఓ రాజన ఎత్తుకో తెలంగాణ జెండ రాజన ఓ పుడితొక్కడి సత్యరెండు రాజన ఓ రాజన ఎత్తుకో తెలంగాణ జెండ రాజన ఓ రాజన అని పాట పాడిన రసమై బాలకిషన్ ఎమ్మెల్యే అయిపోయింది. అయితే కళలు అన్నానా, కళలు వస్తాయా నువ్వెట్లా అవుతావా అని అనుకున్నాం. మరి నేను కాలేదా? చాలామంది పాడిరు, కానీ సారు నన్ను గుర్తుపెట్టుకోలేదా? నన్ను గుర్తుపెట్టుకున్నాడు, నన్ను 2 సార్లు ఎమ్మెల్యే చేసిండు. మొన్న సాంస్కృతిక సారథి కళారంగానికి నన్ను చైర్మన్ చేసి నా క్యాబినెట్ మినిస్టరు హోదా కలిపించిండు. అమ్మ మనం అడగాల్సిన అవసరం లేదు. సార్కు యాదికి పెట్టుకుంటాడు. యాదికి పెట్టుకుంటేనే మా ఆగన్నకి ఇలా ఇక అధ్యక్షుని చేసినాడా. అందుకే నేను ఆగన్న చెప్తున్నా, ఆగన్న నువ్వు ఆగేదే లేదు, మేము తగ్గేదే లేదు. ఇంకొక పార్టీ గ్రామాలలో మిగిలేదే లేదు. ఇక ఇది ముచ్చట. నీకు మేమున్నాం భరోసాగా. నువ్వు ఇట్లా ఆగినావు అనుకో, నేను నూకుతాం మళ్ళీ. మేము అది కూడా చెప్తా ఉన్నాం. మేము దయచేసి వెరీ సీరియస్ మిత్రులారా. 2023 అనేది అత్యంత కీలకమైనటువంటిది. ఎందుకనంటే ఇవాళ మన పెద్ద సార్ను ఇలా భారతదేశమే కోరుకుంటుంది, మనం కాదు. నేను చెప్తున్నా కదా, ఇట్లాంటి నాయకుడు ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం కావద్దు. ఇట్లాంటి కేసీఆర్ గారు దేశానికి ప్రతినిధి కావాలని చెప్పేసి ఇలా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రం ఆలోచిస్తాం. లేకుంటే సూరత్లో సార్ బొమ్మలు కట్టి బొమ్మడమైనటువంటి ప్రధానమంత్రి పుట్టిన రోజు, మోడీ పుట్టిన రోజు గడ్డ మీదనే చల్ నువ్వు హటావో మా సార్కు ఇట్లా అనబట్టి ప్రతి గ్రామానికి వస్తా. ఎవరన్నా ఏ పార్టోడు ఫ్లెక్స్ కాదు కదా, ముచ్చట వినబడితే చాలు. మీ ముచ్చట సంగతి ఏందని నేను చూస్తా. ఇక హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.